దావీదు మహారాజు కీర్తనీయుడు ఏమన్నా అంటే, ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని, నువ్వు ఎంత నమ్మకం చూడండి, ఉన్నతమైన స్థలం, ఆకాశంలో నుంచి పై నుండి సింహాసనం మీద నుంచి ఆయన గొప్ప స్థానంలో ఉన్నాడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, అక్కడి నుంచి నా చెయ్యి పట్టుకుంటాడు. ఈయన ఎక్కడున్నాడంట? మహాజలరాశుల్లో నుండి తీసాను. జలరాశులు అంటే ఆయన ఏ అగాధంలో ఉన్నాడో, ఏ చీకటిలో ఉన్నాడో, ఏ ఆ జలరాశులతో నింపబడి ఊబిలో ఉన్నాడో, ఏ బొదతో ఉన్నాడో, నేను ఎక్కడున్నా సరే నా దేవుడు మాత్రం ఉన్నతమైన స్థలము నుండి చెయ్యి చాపి, ఆయన బాహువు చాపి నన్ను లేపుతాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు అని శ్వాసముతో ప్రార్థన చేస్తున్నాడండి. దేని స్తోత్రం? ఎవరు? దావీదు మహారాజు. మీరు అనుకోవాలి, నా జీవితము ఇంతే, నేను పాడైపోతాను, నన్నెవరు లేపుతారు, నన్నెవరు రక్షిస్తారు, నన్నెవరు ఈ స్థితి నుంచి మారుస్తారని మీరు అనుకుంటున్నారు. నిన్ను మార్చేది, నీ కుటుంబాన్ని మార్చేది ఉన్నతమైన స్థానం. ఆయన ఊపిలో లేడు, ఆయన కింద లేడు, ఆయన గొప్ప స్థానంలో ఉన్నాడు. ఆయన గొప్ప స్థానంలో ఉండి నిన్ను కూడా అంత గొప్ప స్థానానికి తీసుకువెళ్తాను. హల్లెలూయా. ఉన్నతమైన స్థలము అంటే హెర్మోను కొండ. హెర్మోను కొండ అనేది ఒక కొండ. అది ఎక్కడుంటుందంటే ఇజ్రాయేల్ దేశంలో ఉంటది. ఎక్కడుంటుందండి? హెర్మోను కొండ అనేది ఇజ్రాయేల్ దేశంలో ఉండిద్ది. ఆ హెర్మోను కొండ ఉన్నతమైన కొండ. ఇజ్రాయెల్ దేశంలో చాలా కొండలు ఉన్నాయి. కోల్కతా కొండ అని, కల్వరి కొండ అని, రూపాంతరం కొండ అని, అక్కడ చాలా చాలా కొండలు ఉన్నాయి. అవునా కదా? అన్ని ఆ ఇజ్రాయెల్ చుట్టూ కొండలు ఉంటాయి. అందులో ఒక కొండ హెర్మోను కొండ. ఆ హెర్మోను కొండ చాలా ఎత్తైంది. ఎంత ఎత్తైందంటే కింద సముద్రం ఉంటే ఆ సముద్రపు మట్టం నుంచి చూస్తే దాని యొక్క ఎత్తు 9,200 అడుగులు ఎత్తంట. ఎవరు ఎక్కలేదు అంత ఎత్తైన పర్వతం, ఎత్తైన కొండ అది. ఆ కొండ ఇజ్రాయెల్ దేశాన్ని రక్షిస్తూ ఉంటది అనమాట. ఇజ్రాయెల్ దేశంలో గొప్ప కొండగా ఉంటది. దానికి చాలా ప్రత్యేకత ఉంది. అంత ఇది అన్ని పర్వతంలో కొన్న ఎత్తైన పర్వతము, ఉన్నతమైన పర్వతం, ఉన్నతమైనది. ఎవరైనా ఎత్తైన దాన్ని చూస్తారు కానీ కొంచెం కొంచెం అన్ని ఒకే సైజులో మిల్లుగా ఉన్న వాటిని మనం చూడం. ఎత్తైనది, ఉన్నతమైన దాన్ని చూస్తాం. మన దేవుడు కూడా ఉన్నతమైన వాడు. దేవుని హల్లెలూయా. ఆ కొండ ఆ దేశానికి ఎంత ఉన్నతంగా గొప్పగా ఆ కొండను చూస్తున్న కూడా చాలా మంది వెళ్తారు. ఎంత ఎత్తుగా ఉందో మన దేవుడు అంతకన్నా ఎత్తుగా ఉన్న దేవుడు. దేవుని హల్లెలూయా. ఎవరు ఆ కొండను ఎక్కలేరు, టచ్ చేయలేరు. కానీ మన దేవుడు కూడా ఎవరు ఏమీ టచ్ చేయలేరు. దేవుని హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. దావీదు ఏమన్నా అంటే, అంత ఉన్నతమైన దేవుడు నన్ను రక్షిస్తాడు. నేను బురదలో ఉండిపోయాను. బురదలంటే ఆయన పాపం చేశాను, నేను చేయడానికి తప్పు చేశాను. ఈ బురద నువ్వు ఉన్నతమైన దేవుడు కదా దేవా, నేను కూడా ఉన్నతంగా జీవించాలనుకుంటున్నాను. ఉన్నతము అంటే ఏంటి? ఉన్నతమైన అంటే మన వాళ్ళు సాధారణంగా ఏమంటారు? మాదేంటి తెలుసా? ఉన్నతమైన కుటుంబం. నా బిడ్డలు ఉన్నతమైన చదువులు చదువుతున్నారు. ఉన్నతమైన కులం మెయిన్ ఏంటండి? మా కులం ఉన్నతమైన కులం, ఉన్నతమైన చదువులండి మా బిడ్డలు చదువుకుంది. అది కాదండి ఉన్నతం అంటే. తెలుస్తుంది హల్లెలూయా. ఉన్నతమైన మాటలు, ఉన్నతమైన సంస్కారం, ఉన్నతమైన గుణములు, మంచి జ్ఞానము, ఉన్నతంగా నీ పద్ధతి, నువ్వు ఇస్తున్న గౌరవం ఉన్నతంగా ఉండాలి. అది ఉన్నతంగా. మన దేవుడు ఉన్నతమైన వాడు కాబట్టి మనం కూడా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన దేవుడు బొరలో ఉండేవాడు కాదు. ఆయన ఆకాశమందు ఉన్నతంగా ఉండేవాడు. నిన్ను బొరలో ఉంచిపెట్ట, ఉన్నా కూడా కడిగి తీసుకొచ్చి ఉన్నతంగా ఉంచుతాడు. నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్తానంటే కొనరు. ఆయన ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాడు. నేను ఉన్నతమైన వాడిని కాబట్టి నువ్వు కూడా ఉన్నతంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు అన్నమాట దేవుడు. హల్లెలూయా. మనం ఎలాంటి వారము? మన మాట ఎంత ఉన్నతంగా ఉంది, మన ప్రవర్తన ఎంత ఉన్నతంగా ఉంది. ఆయన ఎంత ఉన్నతంగా ఉన్నాడో అంత ఉన్నతంగా ఆయన బండ స్థిరత్వం కలిగిన వాడు, స్టెబిలిటీ కలిగిన వాడు. ఇటు అటుగా ఒకవైపు కొన్ని రోజులు తగ్గి, కొన్ని రోజులు హెచ్చు, కొన్ని రోజులు మంచిగా, కొన్ని రోజులు చెడ్డగా, కొన్ని రోజులు భక్తి, కొన్ని రోజులు భక్తి లేకుండా, కొన్ని రోజులు విశ్వాసము, కొన్ని రోజులు ప్రార్థన, ఇంకొన్ని రోజులు ప్రార్థన లేకుండా, కొన్ని రోజులు ఉపవాసం, ఇంకొన్ని రోజులు ఉపవాసం లేకుండా ఉండటం కాదు. ఒకే స్థిరత్వం, ఒకే భక్తి, ఒకే ప్రార్థన. గుండె గుంతుకి పెరగాలి కానీ తగ్గకూడదు. హల్లెలూయా. ఉన్నతంగా ఎదుగుతూనే ఉండాలి. నువ్వు ఎంత ఎదుగుతావో, ఎదుగు కొద్ది ఎంత దీర్ఘంగా ఉంటావో ఇంకా ఉన్నతమైన స్థానంలోకి ఇది ఉన్నతమైన దేవుడు నిన్ను ఏం కోరుకుంటున్నాడండి? ఉన్నతంగా ఉండాలని చెప్పి సిగరెట్లు తాగుతుంటే దేవుడు చూస్తాను. ఇక్కడ ఎవరు సిగరెట్లు తాగేవాడు లేదు.
అనుకుంటున్నాను నేను. అది సిగరెట్లు తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే మీరు ఉన్నతమైన భక్తి చేస్తారంటే ఎట్లా కుదురుతుంది? చెడ్డ మాటలు మనకు అలవాటు కదా స్త్రీలకి, మగవాళ్ళ కన్నా ఎక్కువగా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతూ బూతుల మాటలు మాట్లాడితే మన ఉన్నతమైన జీవితం ఎలా జీవించిన వారు అవుతాం? అవునే అవును. కాబట్టి ఉన్నతంగా జీవించడం అంటే భార్య కళ్ళంపట కన్నీరు తీసుకురాకోకుండా మంచిగా బిడ్డలు చక్కగా చదువు చెబుతూ కుటుంబాన్ని చక్కగా పోషిస్తూ జీవిస్తాడే యజమానుడు, అతను ఉన్నతంగా జీవిస్తున్నట్టు. తాగుతూ పాడైపోతూ చెడు తిరుగులు తిరిగేవారు బురదలో ఉన్నట్టు. ఈ రెండింటికి ఏంటి? ఒకరు బురదలో ఉన్నట్టు, ఒకరు ఉన్నతంగా జీవిస్తున్నట్టు. నువ్వు ఉన్నతంగా జీవిస్తున్నావా లేదా లేకపోతే నువ్వు దిగులో బురదలో కింద ఉన్నావా? మన స్థానం కింద ఉందా, మన స్థానం పైన ఉందా? మనం మనమే క్వశ్చన్ ఎప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా. వింటున్నారా? మీరు కింద స్థాయిలో ఉన్నారా, మీరు పైన స్థాయిలో ఉన్నారా అన్నది మీకు మీరు మాట్లాడే మాటను బట్టి, మీరు చేసే ప్రార్థన బట్టి, మీరు చూపించే ప్రవర్తన బట్టి మీకు మీరు క్వశ్చన్. ఇలాగే ఒక అతను, లైబ్రరీ అంటే తెలుసా మీకు? లైబ్రరీ అంటే పుస్తకాలన్నీ ఉంటాయి అక్కడ. మన స్త్రీలకు పాపం తెలియదు. చదువుకునే పిల్లలు ఉంటారు కదా, చదువుకునే వాళ్ళు డాక్టర్స్, ఇంజనీర్స్ ఎవరైనా సరే ప్రతి బుక్ ఉండిద్ది అక్కడ. ప్రతి బుక్ ఉండిద్ది లైబ్రరీలో. లైబ్రరీలో ఒక ప్యూర్ ఉంటాడు. ఆ ప్యూర్కి ఏంటంటే క్రైస్తవుడు అంటే ఇష్టం ఉండదు, క్రైస్తత్వం అంటే ఇష్టం ఉండదు. మరి లైబ్రరీలో అన్ని పుస్తకాలు ఉంటాయి కదండి, అందులో బైబిల్ కూడా ఉంది. ఆ బైబిల్ ఎక్కడ కనపడిపోకుండా అన్ని పుస్తకాలన్నా కింద పెట్టేశాడు. అది అన్ని కనపడేటట్టుగా పెట్టే మంచి పుస్తకాలు, బైబిల్ మాత్రం కింద ఎక్కడో పెట్టేశాడు. ఇలాగే ఒక క్రైస్తవు వచ్చాయంట. అసలు క్రైస్తవులు కనబడితే మనం మాట్లాడటం వల్ల ముందు వ్యతిరేకంగా విరోధంగా ఆలే ఇక్కడ ప్యూర్ మాట్లాడినంట. చూసావా నీ బైబిల్ ఎక్కడుందో? అన్నిటికన్నా కింద పెట్టేశాను, దాని స్థానం అది అని ఒక క్రైస్తవత్వం కలిగిన వ్యక్తితో మాట్లాడుతున్నానంట. అతను అన్నాడంట, నిజమే నువ్వు చేసింది, మరి బైబిల్ అన్ని గ్రంథాలకి మూలమై ఉంది, అది మూలం కాబట్టి అది ముందే అన్నిటినీ అది కలిగి ఉంది కాబట్టి అది మూలం కాబట్టి అది కింద ఉంది, కరెక్ట్గా నువ్వు పెట్టావు అని అంట. ఏంది ఇట్లా మాట్లాడుతున్నాయని చెప్పి అట్లా కదని చెప్పి ఆ బైబిల్ తీసి అటు పైన పెట్టాడంట. ఇప్పుడు చూడు, మా గ్రంథమే మూలం, మాదే ముఖ్యం, మీదే పైన ఉంది అని అంటేను. అప్పుడు అన్నారంట ఆయన, అవును మా గ్రంథం పైన ఉండేది, ఎత్తైన స్థానంలో ఉండేది, అది హెచ్చుగా ఉన్నతమైన స్థలంలో అన్నిటికన్నా గొప్పది కాబట్టి పైన ఉండేది అని చెప్పాడంట. ఇలా అంటే ఎట్లా అంటున్నాడు, ఎట్లా అంటే ఎట్లా అంటున్నాడు, ఈయన పని ఎట్లా కాదని చెప్పి ఆ బైబిల్ తీసుకెళ్లి అన్నిటికీ దూరంగా ఒకసారి ప్రత్యేకంగా పెట్టేసిందంట. ఇప్పుడు చూడు, ఇటు లేదు అటు లేదు, అక్కడ ఉంది వేస్ట్ గా పక్కన పడంటే. అవును, అన్ని గ్రంథాలు వేరు, ఆ గ్రంథం వేరు. బైబిల్ ప్రత్యేకించబడింది, అది దేనికి సూటి కాదని చెప్పాడంట దేవుని. మన బైబిల్ ఎక్కడున్నా విశిష్టమే, అది ఆశీర్వాదమే. తొక్కాలనుకుంటే తొక్కలేదు దేవుని స్తోత్రం. అది గొప్ప స్థానంలోనికి తీసుకెళ్తూనే ఉంటుందన్నమాట. అది అతి రీతిగా మనం ఎలా ఉండాలండి? ఉన్నతమైన, సిగ్గుపరిచినట్టుగా ఉండకూడదు. హీ వాంట్స్ యు రైజ్ యు. నేను ఎంతసేపటికైనా నేను ఉన్నత స్థానంలో ఉన్నాను, నిన్ను ఉన్నతంగా చూడాలనుకుంటున్నాను, నేను గొప్పవారిని, నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాను అని దేవుడు ఆశపడుతున్నాను అన్నమాట. దేవుని స్తోత్రం. ఇదే అధ్యాయంలో 18వ అధ్యాయం 33వ వచనంలో ఉంటుంది చూడండి. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జింక గురించి మీకు చెప్పి ఇంత ముందు దుప్పి చెప్పాల్సిన పనే లేదు. ఎవరినో ఈరోజు ఒకళ్ళిద్దరు ఆ ప్రసంగం ఎన్నో వాళ్ళు ఉండొచ్చేమో కానీ, జింక ఎలా వేగముగా పరిగెడుతుంది, ఫాస్ట్ గా పరిగెడుతుంది. దాని కాళ్ళు పుల్లలాగా ఉంటాయి, ఏనుగు కాళ్ళు అంతలా ఉంటాయి. నచ్చిందా? కదలలేదు కూడా కదలలేదు అన్నమాట. దేవుని స్తోత్రం. జింక ఎంత దూరాన్ని పరిగెత్తింది, ఎంత కొండైనా ఎరుమూరు కొండైనా ఉన్నా ఎక్కేసింది. చాలు, ఎందుకంటే దాని కాళ్ళు పుల్లలాగా సన్నగా ఉన్నా ఆ కాళ్ళలో ఉన్న బుద్ధి మంచి గ్రిప్ కలిగిందన్నమాట. కొండైనా సరే అయ్యో పడిపోతుంది అనుకుంటాము కానీ ఎంత చక్కగానో జింక. అందుకే అన్నాడు ఇక్కడ దావీదు, ఎలా పోతున్నాడు, నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయించున్నాడు, ఎత్తైన స్థలం మీద నన్ను. నేనైతే ఎక్కలేనండి ఈ కొండ. దావీదు గారు అనేది, నేనైతే ఎక్కలేను, నా కాళ్ళు జింక కాళ్ళు వలె చేసి అబ్బాయి ఎంత ఎత్తైన స్థలం మీద నన్ను పెట్టాడు అని చెప్పి దావీదు అంటున్నాడు. అంటే దావీదు స్థానం ఉన్నాకొందుకు పెరిగిపోతుంది. ఒక రాజ్యాన్ని జయించి, ఇంకో రాజ్యాన్ని జయించి, ఇంకో రాజ్యాన్ని జయించి, పేరు ప్రతిష్టలతో, గొప్పవాడిగా, కిరీటముతో, దేవుని కలిగిన వాడిగా, మంచి
మంచివాడిగా, ఓ ధనము కలిగిన వాడిగా, ఐశ్వర్యం కలిగిన వాడిగా, గొప్పవాడిగా పేరులో ప్రత్యేకతలు పెరిగిపోతూ ఇంత స్థానం ఉన్నాకందుకు ఎలాంటి వాడిని నేను ఎప్పుడూ ఊపిలో ఉండవలసిన వాడిని, ఊపిలో ఉండవలసిన తీసుకొచ్చాడు. మళ్ళీ పాపం చేయగా మళ్ళీ నన్ను ఉన్నత స్థానంలో నిలిపాడు. అక్కడి నుంచి ఇంకా లేపుతూనే చేయని స్థానంలోనికి నన్ను చికాగా తీసుకెళ్ళిపోయాడండి అని దావీదు గారు ఎంత చక్కగా చెప్తున్నాడు. దేవస్థుల హల్లెలూయా. మనం కూడా దేవుడిని నమ్ముకున్న తర్వాత హెచ్చరిన స్థానంలోకి వెళ్ళిన తర్వాత, ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిన తర్వాత జింక ఎక్కుతుందంటే కొండ పడిపోదు, జింక పడిపోదు. మనం ఎక్కుతూ ఉన్నప్పుడు ఒక్కోసారి పడిపోకూడదు. ఒక మంచి తీర్మానం తీసుకుంటారు ఈ సంవత్సరం, అవునా కదా? నేను సినిమా చూడకూడదు, సీరియల్స్ చూడకూడదు, ఈ మాత్రం తీసుకోండి. నాకు తెలిసి తాగకూడదు, ప్రార్థన చేయాలని, ఇంకా బుద్ధి మాటలు మాట్లాడకూడదు, అబద్ధం చెప్పకూడదు అని చెప్పి ఏదో నిర్ణయాలు తీసుకుంటారు కదా. చెడ్డ మాటలు మాట్లాడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, గొడవలు పెట్టకూడదు, చిచ్చులు పెట్టకూడదు, ఇలాంటివి ఏదో ఒక నిర్ణయం మీరు తీసుకున్నారు లేదా? తీసుకోమని చెప్పే ఒక సంవత్సరంలో తీసుకునే ఉంటారు. నిర్ణయం తీసుకున్నారు, 2 నెలలు ఫాలో అయ్యారు, 3 నెలలు అలాగే చేశారు. అలా ప్రార్థన చేస్తూ, అలా ఉపవాసాలు ఉంటూ, మంచి భక్తి కలిగి బైబిల్ చదువుకుంటూ ఉపవాసాలు ఉంటూ ఉన్నారు. తీరా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి వస్తారనమాట స్నేహితులు. అప్పుడు దాకా మాట్లాడరు, అప్పుడే వచ్చిదా నీకు విషయం చెబుతుందా అని చెప్పి సీక్రెట్ చదువుతానని చెప్పి పక్కన వాళ్ళ గురించి చెప్తారండి. దేవస్థానం హల్లెలూయా. ప్రార్థన లేదు, భక్తి లేదు, మందులు లేదు. వీళ్ళేమో బ్రదర్స్ ఏమనుకుంటారంటే ఈ సంవత్సరం నుంచే బ్యాడ్ హ్యాబిట్స్, చెడు స్నేహాలు, ఏంటి తాగుడు లేదు అనుకుంటారు. అప్పుడే కొత్తగా ఫ్రెండ్ వచ్చి ఫ్రీగా మందు పోతా ఉంటారు. ఏమంటారంటే తాగొద్దు అనుకుంటే డిసైడ్ అయిన తర్వాత మేము పాటిస్తున్నాను, ఈరోజు నా భర్తను కావాల్సింది ఫ్రీ మందు, మంచిది సరికొచ్చింది, కొత్తది, కొత్త బ్రాండ్ అంటారు, స్టార్ట్ చేస్తారు. అంటే ఎక్కుతున్న కొండ పడిపోయింది, దిగుతుంది. కానీ దావిది అలా కాదు. మధ్యలో ఎంతమంది వచ్చి ఫ్రీగా నీకు ఏంటి డ్రింక్ ఇస్తామన్నా, ఫ్రీగా నీకు మందు తాగడానికి మందు వస్తామన్నా, ఫ్రీగా ఏమిస్తామన్నా నాకు మాత్రం వద్దు. నేను ఒక డెసిషన్, ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను నా దేవునితో ఉండాలని, నేను నా కుటుంబంతో ఉండాలని, నేను మంచిగా జీవించాలని. ఎవరైతే ఎంత పక్కగా వచ్చి మన స్నేహితులు, మన అయినవారు వచ్చి చెడగొట్టినా సరే అలాంటి మాటలు మాట్లాడకుండా, అలాంటి పనులు చేయకోకుండా ఎవరు స్థిరత్వం కలిగి ఉంటారో వారు జింకలాగా ఎక్కి ఎత్తైన శిఖరం మీద ఉన్నతంగా నిలబడతారు. దేవుని జారిపోయేవారుగా ఉన్నాం. ఒక్క క్షణం ఎంత భక్తి చేస్తారండి. ఒక అమ్మాయిని చూస్తే జారిపోతారు. అబ్బాయి దేవునితో ఫోన్ మాట్లాడుకుంటా అబ్బాయితో అనుకుంటారు, నిర్ణయం తీసుకుంటారు. అక్కడి నుంచే ఫోన్ వచ్చింది, మాట్లాడతారు. జారిపోతుంది హృదయం. దేవుని స్తోత్రం హల్లెలూయా. గుండె జారిపోయింది అన్నట్టుగా హృదయం జారిపోతుంది. అదే ఫోన్ 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 ఫోన్. దేవుని స్తోత్రం. వయసుకి సంబంధం లేదు. ఇప్పుడు యంగేజ్ అని లేదు, టీనేజ్ అని లేదు, ఓల్డ్ ఏజ్ అని లేదు, అందరూ ఫోన్లే. ఎవరు అంటే భార్య కాదు, ఎవరు అంటే మీ కుమార్తె కాదు, ఎవరు అంటే మీ కుమార్తె కాదు. జారిపోతున్నాం మనము భక్తిలో. దేవుని స్తోత్రం హల్లెలూయా. జారిపోకూడదు. జింకలాగా గ్రిప్ కలిగి నేను పడిపోను. ఎంతమంది నాకు ఫోన్లు చేసినాను, అసలు అటెంప్ట్ చేయదు నేను ఆ నెంబర్. ఎంతమంది నన్ను ఫోర్స్ చేసినా ఆ రంగంలోకి నేను దిగనండి, అది వదిలేశాను అన్నవారే ఉన్నతమైన స్థానంలో నిలబడతారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. హంస గురించి తెలుసుగా, మానస సరోవరం అంటారు. కొండలు, హిమాలయ ప్రాంతాల్లో ఉంటుంది. మంచి నీళ్లు, పరిశుద్ధమైన నీళ్ళు అంటే చాలా ఇష్టం. ఒక రోజు పంది తెలుసు కదా, పంది అంటారా మానస సరోవరం వెళ్ళాలి. ఎందుకు? మంచి మంచి నీళ్లు బాగుంటాయి, చక్కగా స్నానం చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, ఈత కట్టొచ్చు, నీళ్లు తాగొచ్చు. హంసకేమో తెల్లగా, దానికేమో మంచి నీళ్లు, పరిశుద్ధమైన నీళ్ళు అంటే ఇష్టం. పంది అంటే అక్కడ మురుగుంట్లో మురికి నీళ్ళు ఉంటాయా? ఒకవేళ అది మంచి నీళ్ళ దగ్గర తీసుకెళ్లి ఇక్కడ మురుగు అంటే కూడా ఏమనుకో నాకు మురికి నీళ్ళే కావాలి, పోతే ఎక్కడుందో చెప్పాలి మురుగుతాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే అట్లా ఉండకూడదు, హంసలాగా ఉండాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అలాగే ఇంకోటి చూద్దాం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 12వ వచనం. కీర్తన గ్రంథం 29:6 ఉంటుంది. దూడ వలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయడు. గంతులు, దూడ గంతులు వేయడం ఏంటి అనుకుంటారా? మీరు చూడలేదు, లేక దోళ్ళు, పుట్టిన దోళ్ళు, ఆవు పుట్టిన దోళ్ళు, గేదె పుట్టిన దోళ్ళు పాలు తాగేసి భలే గంతులు వేస్తుంది, అవునా కదా? దాంతో ఆడుతూ నడిచినప్పుడు అది ఎంత పట్టుకుంటే అసలు సంతోషం, ఆనందంతో గంతులు వేస్తుంది. తల్లి దగ్గర పాలు తాగి ఏం గంతులు పరిగెత్తింది, ఇవి పరిగెత్తి పరిగెత్తి అటు పరిగెత్తి పరిగెత్తి ఎంత సంతోషంతోనో గంతులు వేసింది అనమాట. అట్లా ఉండాలి మనం.
దేవుడు వాక్యము అంటేనే పర్వతం. ఆ వాక్యానికి కలిగిన మనము, దేవుడిని కలిగిన మనము వింటున్న వాక్యం మీరు హృదయంలో సంతోషించాలంట. గంతులు వేసినట్టుగా ఉన్నారబ్బా, మంచి వాక్యం వింటున్నారండి, దేవుడు నాతో మాట్లాడుతున్నాండి, హృదయం పరవశించాలి. మనం నిద్రమోహాలం, నిద్రపోవటము. ఒక ఆవిడ ఇలాగే వాక్యం చెబుతా ఉంటే ఏడుతున్నారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యో ఎవరైనా తిట్టారేమో, వాక్యంలో చెబుతూ ఒకరి మీద మాట్లాడబో ఇంకోటి మీద మాట్లాడేమో అని పాస్టర్ గారు వాక్యం చెప్పిన సేపు భయపడిపోతూనే ఉన్నా. ఎందుకమ్మా ఏడుతున్నావు అంటే ఎవరో గుర్తుకొచ్చి ఏడుతున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయం గంతులు వేసినట్టుగా ఉల్లాసంతో నీ హృదయం పరిగెత్తాలన్నమాట. అంతే వేసి గంతులు వేయడం కాదు, నీ హృదయం మంచి రీతిగా ఉండాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ హెర్మోను కొండ మీద వద్దాం. ఈ హెర్మోను కొండ 12 గోత్రాలు ఉన్నారు కదా, ఇశ్రాయేల్ 12 గోత్రాలు. మరి యెహోషువ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఈ హెర్మోను కొండ ఎవరికి వెళ్ళిందంటే భూభాగం స్వాస్థ్యముగా మనిషేకి వెళ్ళింది. అర్ధగోత్రం మనిషే. ఓకే, యోసేపు కొడుకు మనిషేకి వెళ్ళింది. మనిషేకి అల్లితే, మనిషి అనగా ఆ పేరుకు అర్థం మర్చిపోవటం అనగా మొట్టమొదటి కొడుకు మనిషే. ఎవరికి? యోసేపుకి. యోసేపు 13 సంవత్సరాల దాకా అక్కడే ఉన్నాడా, ఐగుప్తు దేశంలో ఉన్నాడు. తర్వాత గవర్నర్, ప్రధానమంత్రి అయ్యాడు. దాని తర్వాత తన కుటుంబాన్ని పోషించాడు, దేశాన్ని పోషించాడు, గొప్ప రాజుగా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు మనిషి అని తన కుమారుడికి పేరు పెట్టాడు తెలుసా? ఎందుకు మర్చిపోవాలని చెప్పి పెట్టాడు తెలుసా? మనిషికే దేవుడు ఏమిచ్చాడు? ఈ హెర్మోను కొండ స్వాస్థ్యముగా ఇచ్చి ఉన్నాడు. చూడండి, మనిషి అనగా అర్థం ఏమిటంటే మర్చిపోవడం అని చెప్పాడు. మన జీవితంలో చెడువి జరిగినవి, మనల్ని బాధించినవి, దుఃఖపెట్టినవి, మనల్ని మోసం చేసినవి, మనకి కీడు చేసినవి మనం మర్చిపోవాలి. మనిషి తండ్రి యోసేపుని ఎన్నో బాధ పెట్టింది. తండ్రికి దూరంగా, ప్రేమకు దూరంగా, తల్లికి దూరంగా, తల్లి లేదా ఆదరణ లేదు. లాస్ట్ కి అన్నలో మోసం, బానిసత్వంలో ఒక కూలివాడిగా ఒంటరిగా మిగిలిపోయి ఏ సపోర్ట్ లేక ఆ కన్నీటిని మర్చిపోవాలని చెప్పి మనిషి అని తన కొడుక్కి పేరు పెట్టుకున్నాను. ఎందుకు నేను మర్చిపోవాలనుకున్నానంటే, ఒకవేళ నా బాధ గుర్తుపెట్టుకుంటే నేను నిన్ను కనపరచలేను యేసయ్యా, ఆ కష్టాన్ని గుర్తించుకుంటే నిన్ను కీర్తించలేనయ్యా, నిన్ను స్తుతించలేనయ్యా, నిన్ను ప్రార్థించలేనయ్యా, ఇవన్నీ ఈ చెడంతా నేను మర్చిపోవాలని చెప్పి అలా పేరు పెట్టాను కదా. దేవస్థాపన, హల్లెలూయా. మరి మన జీవితంలో మనం ఇక్కడ దాకా వచ్చామంటే ఎన్ని చేదు ఘడియలు, సంఘటనలు మన జీవితంలో జరిగి ఉంటాయో అవన్నీ మనం మర్చిపోవాల్సమా? మర్చిపోకుండా పెట్టుకుని ఉంటే నీ కుటుంబాన్ని నువ్వు సంతోష పెట్టలేవు, నీ భార్యని సంతోష పెట్టలేవు, నీ భర్తను సంతోష పెట్టలేవు, నీ బిడ్డలు నువ్వు అదే దేవస, అదే ఏడుపు, అదే కన్నీరు, పని చేయవో పాట చేయవు, ప్రార్థన చేయవో, ఏమీ ఉండదు నీ జీవితంలో. చేదువి మర్చిపోవాలి. చెడు మన జీవితంలో జరిగినవన్నీ వదిలేయాలి. అది పోతేనే మనం దేవుని స్తుతించగలుగుతాం, అది పోతేనే మనం సంతోషంగా ఉంటాం. నువ్వు సహోదరి ఫోన్ చేసి, అక్క నేను ప్రేమించాను ఒక వ్యక్తిని, కానీ పెళ్లి చేసుకుందే ఇంకొకరిని, ఇప్పుడు నాకు ఆ ప్రేమించిన వ్యక్తి కావాలి, అతను ఏ గుర్తుకు వస్తున్నాడు, అతను ఏ నా ప్రాణం అయిపోతుంది, ఇతనితో ఉంటున్నాను కానీ నాకు అనే గుర్తుకు వస్తున్నాడు, మర్చిపోలేకపోతున్నాను, ఇతనితో జీవించలేకపోతున్నాను. అందుకే హల్లెలూయా. అమ్మా, జరిగిపోయింది, దేవుడు నీకు ఏర్పాటు చేశాడు. నువ్వు మర్చిపోలేకపోతున్నావు. నేను నిన్నేమన్నావు, కానీ మర్చిపోవడానికి ఒక మార్గం అయితే నువ్వు మర్చిపోకపోతే నీ భర్తను మోసం చేస్తావు, నీ భర్త సంతోషంగా ఉండలేడు, నీ కుటుంబం సంతోషంగా ఉండలేదు, నువ్వు సంతోషంగా నలిగిపోతూ ఉంటావు. నువ్వు మర్చిపోవడానికి ఒక మార్గం ఉంది. నాకు ఆశ ఉండి నువ్వు ప్రార్థించేది, నేను మర్చిపోవాలపోవా, ఆ చెడు ఆలోచనలు గాని, ఆ చెడు తలంపులు గాని నాకు గుర్తు రాకూడదని చెప్పి నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించేవన్నాను. ఆ ఫోన్ గాని, ఆలోచన గాని అసలు మర్చిపోయిందండి. హల్లెలూయా. అలా కీడు మన జీవితంలో జరిగినప్పుడు మన హృదయాన్ని ఎవరైనా ఇక్కడ గాయపరిచిన వాళ్ళు ఉన్నారేమో నాకైతే తెలియదు, కానీ అలాంటివి చెడుని, చేదుని తీసివేయాలి మన జీవితంలో. వి షుడ్ ఫర్గెట్, వాటిని మర్చిపోయి నూతనమైన జీవితాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. పాపము ప్రాచీనమైనది మీరు వదిలేశారు, నూతనముగా మీరు జీవిస్తున్నారు. అది ఎలాంటి జీవితమైన, అబద్ధపు జీవితమైన, వ్యభిచారపు జీవితమైన, పాపపు జీవితమైన, చెడు స్నేహాల జీవితమైన, చెడు అలవాట్ల జీవితమైన, యూ షుడ్ ఫర్గెట్ ఇట్. మర్చిపోయి దేవుని మంచిగా గొప్పగా స్తుతించేవారముగా, సంతోషంగా ఇచ్చిన కుటుంబంతో ఆనందంగా ఉండేవారముగా, ఇచ్చిన ఉద్యోగంతో గొప్పగా ఆనందంతో పనిచేసేవారిగా మనము ఉండాలండి. దేవస్థానం, హల్లెలూయా. వి హావ్ టు ఫర్గెట్ ఇట్. ఒకవేళ నువ్వు మర్చిపోలేదు,
యాగో ఏసేవుకు చేసిన ద్రోహం వాళ్ళ అన్నం దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నన్ను మోసం చేశావు, నన్ను గోతులో పడేశావు, డబ్బులకి నన్ను వేరే దేశానికి అమ్మేశారు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు అని చెప్పి ప్రతీకారం తీర్చుకునేవాడండి. ప్రతీకారం తీర్చుకోలేదు యోసేపు. దేవుని హల్లెలూయా. మర్చిపోయి కీడుకి ప్రతి కీడు చేయక మేలు చేసేవారు దేవుని సంబంధులు అని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. వాళ్ళు వారసులు అవుతారు, వారిని దేవుడు హెచ్చిస్తాంట. కీడు చేసిన వారికి కీడు మనం చేయకూడదు, వాటిని మనం మర్చిపోయేవారిగా ఉండాలి. మరి చివరిగా ద్వితీయోపదేశకాండం 3:9 సిదోనీయులు హెర్మోనుని షిరియోనని అందురు, అమోరీయులు దాన్ని శరీరని అందురు. వింటున్నారా జాగ్రత్తగా? విన్నారమ్మా? సిదోనీయులు కానీ అయితే సిదోనీయులు హెర్మోను కొండను ఏమంటారంటే షిరియోన్ అని అందరు. హెర్మోన్ అనేది ఏంటిది? కొండ. అది ఎత్తైన కొండ. ఇందమ్మా ఇజ్రాయెల్ దేశానికి ఒక కొండ ఉంది, అదేంటిది? ఎత్తైన కొండ. ఏం పేరు చెప్పండి? హెర్మోన్ కొండ. ఆ హెర్మోన్ కొండకి సిదోని ఏం పిలుస్తున్నారు? షిరియోను అంటున్నారు. అమోరీలేమో శరీర్ అని అంటున్నారు. అంటే ఒకటే, ఒక్కొక్కరు ఒక యాస పిలుస్తారు. చూడండి, మస్ట్రీ అంటారు కూడా ఈజిప్ట్ ని. ఇంకొకరు ఏమంటారు? ఈజిప్ట్. ఓకే, అలాగే ఇప్పుడు సరే మాకెళ్ళి సొరకాయ అంటారండి, గోదావరికి వెళ్ళి అరపకాయ అంటారు. అవునా కదా? మేము బంగాళదుంప అంటాం, ఉర్లగడ్డ అంటారు ఒక ప్రాంతంలో. బంగాళదుంపని అంటే ప్రాంతంకి వెళ్లేలోపు దాని పేరు మారుతుంది అనమాట, అదే పేరు. అలాగే ఇక్కడేమో హెర్మోన్ని, ఈ సిదోనీలేమో షిరియోన్ అని, అమోరీలేమో శరీరం అంటారు. అంటే దీనికి అర్థం ఏంటంటే ఈ షిరియోను అనగా కవచము. ఏంటండి? కవచం. అది కవచం లాగా ఉంది. పెద్ద కొండ ఆ సిరియా దేశానికి, పెద్ద కొండ. ఆ కొండ ఏ శత్రువు అక్కడికి రాలేదు. ఆ కొండను దాటి రావాలి. ఏం చేయాలండి? ఆ కొండను దాటి రావాలి. ఏ శత్రువు ఆ కొండ ఎక్కలేరన్నమాట. అది ఒక పెద్ద కవచంగా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఒక రాయి మన మీద వేయాలంటే ఆ రాయి నా మీద పడదు, బయట ఉన్న వాళ్ళు రాయి వేయాలంటే మన మీద పడదు, గోడకు తగిలి ఇంటికి తగిలి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇల్లు ఒక కోటలాగా కవచం లాగా మనకి ఉంది. ఆ హెర్మోను కొండ ఇజ్రాయెల్ దేశానికి ఒక కవచంగా ఉంది, ఒక రక్షణగా ఉంది అన్నమాట, ఒక కవచంగా ఉంది. ఇది అనేది ఏంటంటే హెర్మోను కొండ ఇజ్రాయెల్ దేశానికి ఒక కవచంగా ఎలా ఉందో యేసయ్య మనకు ఒక కవచంలా అలా ఉన్నాడు. దేవుని హల్లెలూయా. ఏ బాణాలు వచ్చినా, ఏ రాయం మన మీద ఎవరైనా వేయాలనుకున్నా, ఏ శత్రువు అటాక్ చేయాలనుకున్నా, యేసయ్య కవచం మన చుట్టూ ఉండగా అది మన దగ్గరికి రానే రాదు. దేవుని హల్లెలూయా. యేసయ్య గొర్రె పిల్ల రక్తం ప్రతి ఇంటికి రాస్తే ఇశ్రాయేలు ప్రజలకి ఏ శత్రువు, ఏ తెగులు, ఏ మరణ దూత రాకోకుండా ఎలా అడ్డగించిందో, యేసు క్రీస్తు నమ్మిన నీకు, క్రీస్తు రక్తమును నువ్వు కలిగిన నీవు మనకు కవచంగా దేవుడు మనకి ఉన్నాడు. గొర్రెపిల్ల రక్తం కన్నా పవర్ఫుల్ రక్తం ఇక్కడ యేసయ్య రక్తం కవచం. మన శత్రువులను చూసి, దురాత్మను చూసి, సాతాలను చూసి, అపవాదం చూసి, డాన్సులు చూసి అసలు భయపడాల్సిన అవసరమే. ఈ చాతబడులని దెయ్యాలని చెప్పి భయపడాల్సిన అవసరం. మనకి ఎలా ఉన్నట్టు ఒక కవచం లాగా ఉన్నాడు. దేవుడు హల్లెలూయా. డోంట్ ఫర్గెట్ అయ్యా, ఈ రోజు నుంచి నువ్వు నా జీవితంలో ఒక కవచం అని ధైర్యంగా ఉండాలి మనం. దేవుడు హల్లెలూయా. యేసయ్య మనకి కవచంగా ఉన్నాడు. ఒప్పుకుంటున్నారా? అయితే నేను అనేది ఏంటంటే మీరు కూడా ఒక కవచంగా ఉండాలి. నీ కుటుంబానికి ఒక కవచంగా ఉండాలి. నువ్వు మీ ఇంటి మీదకి, నీ భర్త మీదకి, నీ భార్య మీదకి, నీ బిడ్డల మీదకి ఏ రాయి పడుకోకుండా కవచంగా నువ్వు ఉండాలి. ఎలా ఉంటావు? నీ ప్రార్థనే ఒక కవచం అయిపోవాలి. ఎలా ఉండాలి? నీ విజ్ఞాపనే ఒక కవచంగా ఉండాలి. ఆ రాయి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది కానీ ఇటు నీ బిడ్డల మీదకి రానే రాదు. సంఘంలో నువ్వు ఒక కవచముగా ఉండాలి. దేవుని హల్లెలూయా. నీవు సంఘంలో కవచం ఉండడం వల్ల ఎలా ఉంటుందండి? ఈ దైవ సేవకురాలకి, సంఘానికి రక్షణగా, గొప్ప ఆశ్చర్యకరంగా ఉంటుంది. నేను ఎలా ఉండాలి? మీకు ఒక కవచం లాగా ఉండాలి. ఈ హెర్మోను కొండ ఒక కవచం అయితే, యేసయ్య అంతకన్నా గొప్ప కవచం అయితే, యేసయ్య కలిగిన నీవు ఒక కవచముగా ఉండాలి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు కాబట్టి, నీలో ఉంది యేసు రక్తము, యేసయ్య కాబట్టి నువ్వే ఒక కవచం. ఏమన్నా? నువ్వే ఒక కవచం. తెలుస్తుంది హల్లెలూయా. ఏ దురాత్మ నిన్నేం చేయలేదు, ఏ సాతాను నిన్నేం చేయలేదు,
ఏ వ్యాధి నిన్నేం చేయలేదు, ఏ శత్రువు నీ ముందుకు వచ్చినా కెనాట్ డూ ఎనీథింగ్, ఏమి నిన్ను చేయలేదు. బ్యాంక్ మేనేజర్ ఇలాగే ఒకటే వేధిస్తూ ఉన్నారు, టార్చర్ పెడుతున్నారు డ్యూటీకి. బ్యాంక్ మేనేజర్ కదా, బ్యాంక్ లో అందరూ ప్రతి కౌంటర్ లో ఎవరుంటారు, బ్యాంక్ జాబ్ చేసేవాళ్ళు ఉంటారు, అవునా కదా, ప్రతి కౌంటర్ లో ఉంటారు. వాళ్ళందరికీ మేనేజర్ బ్యాంక్ మేనేజర్. ఒక ఆఫీస్ ఒక రూమ్ లో ఉంటాడు, ఆయన పొజిషన్ హై పొజిషన్, చక్కగా చైర్లో ఉంటాడు. ఆయనకి ఏం టెన్షన్ ఉంది అనుకుంటాం మనం, వీళ్ళందరి మీద హెడ్ కదా అనుకుంటాం మనం. ఆయనకి ఫుల్ టెన్షన్ అంట. ఒక అతను చెప్తున్నాడు, అతని సాక్ష్యం అనమాట, నాకుండే టెన్షన్. ఈ కౌంటర్ లో ఒకటో నెంబర్ కౌంటర్ లో ఉండే అతను సరిగ్గా పనిచేయదు, ఏదో ఒక ప్రాబ్లం, బంగారంలో తేడా, డబ్బుల లెక్కలో తేడా, మళ్ళీ రెండో కౌంటర్ లో, మూడో కౌంటర్ లో, నాలుగో కౌంటర్ లో, అన్ని కౌంటర్ల సమస్యలు. ఈ సమస్యలన్నీ ఆయన దగ్గరికి రావడము, మేనేజర్ మీద వ్యతిరేకంగా ఉండడము, సరిగ్గా పని చేయకపోవడము, రోజు అల్లర్లు గొడవలు, ఇంటికి వెళ్తే మనశ్శాంతి లేదు. డ్యూటీకి వస్తే ఈ టెన్షన్ క్లియర్ అవటంలా, బుర్ర హిట్ అయిపోతుంది, టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. ఇంకో ఏం చేయలేదు ఇలా. ఆ బ్యాంక్ మేనేజర్ ఒక క్రైస్తవుడు, ఇలాగే దేవుని వాక్యం విని ఏం చేసేది తెలుసా, ఇలా కాదు, వీళ్ళని జయించలేకపోతున్నా, నేను మేనేజర్ గా ఉన్నాను కానీ వీళ్ళు పని సరిగ్గా చేయట్లేదు, నా మాట సరిగ్గా ఇంతలా సంతకం సైన్ మాత్రం చేస్తున్నా కానీ రోజుకు 100 సమస్యలు నా దగ్గరికి తీసుకొస్తున్నారు, పరిష్కరించలేకపోతున్నానని చెప్పి ఏం చేశాడంటే, బ్యాంక్ మేనేజర్ అందరికన్నా ఒక 2 నిమిషాలు లేట్ గానే వెళ్ళాలా, ఈయన అందరికన్నా 1 గంట ముందు వెళ్ళిపోయాడండి. డ్యూటీ 7 గంటలకు స్టార్ట్ అయితే 6 గంటలకే వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి ఏం చేశారు తెలుసా, ప్రతి కౌంటర్ 1, 2, 3, 4 ప్రతి చీర దగ్గరికి వెళ్ళి, ప్రతి కౌంటర్ దగ్గరికి వెళ్ళి చీకటి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా ఈ రోజు ఈ వ్యక్తి బాగా పనిచేయాలయ్యా, ఇతనికి ఏ కంప్లైంట్ రాకూడదు, నా మీద ఏం తీసుకురావాలి, అలాగే ప్రతి ఈ వ్యక్తి బాగా పనిచేయాలి, అతని డ్యూటీ సక్రమంగా చేసే జ్ఞానాన్ని నువ్వు, అతనికి జ్ఞానం నువ్వు, ఎలాంటి సమస్య రాకోకుండా నా దగ్గరికి తీసుకురాకోకుండా ఫస్ట్ వాళ్ళ పని వాళ్ళు అలా ప్రతి కౌంటర్ దగ్గరికి వెళ్ళి ప్రతి చెయ్యిని ముట్టి, ప్రతి కుర్చీని ముట్టి చెయ్యి పెట్టి ప్రార్థన, గంట సేపు వాళ్ళు వచ్చిన ప్రార్థన చేసి వెళ్ళి ఆయన సీట్లో ఉంచాడు. ఎలా ప్రతిరోజు సుమా, ఒకరోజు కాదు ప్రతిరోజు ఇలా చేయడం నుంచి సమస్య లేదంట, చేసి హ్యాపీగా కూర్చున్నారంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, అసలు ఏ సమస్య లేకుండా పోయింది. అన్ని సమస్యలు వాళ్ళే పరిశీలించుకుంటూ వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకోకుండా పనంతా టకటక అయిపోతుంది, లెక్కలన్నీ క్లియర్ అయిపోతుంది, అకౌంట్ అంతా నార్మల్ గా వచ్చేసింది అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కవచంగా మారాడు. శత్రువు అపవాది దండిస్తున్నప్పుడు అతనే ఒక కవచంగా ఆ బ్యాంక్ మేనేజర్ ఆ బ్యాంక్ కి నిలబడ్డాడు. దేవుడు హల్లెలూయా. నీ ఇంట్లో నీ బిడ్డల మీదకి అటు బంధువుల నుంచి ఇటు నుంచి అటు నుంచి నువ్వు కవచంగా మారిపోవాలి. పేరు 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 పెట్టి ప్రతిరోజు గంట సేపు ప్రార్థన చేయాలి. గంటలు పని చేయమంటే చేస్తాం, ఏం చేస్తామండి, ఓవర్ టైము ఆ టైము ఎక్స్ట్రా డ్యూటీ ఆ డ్యూటీ అనుకుని పని చేస్తాం. కానీ 1 గంట కూడా మన పిల్లల కోసం మనం ప్రార్థించేవారిగా ఉంటుంది, మనం ప్రార్థించేవారిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఈ హెర్మోను కొండకి ఇంకొక లక్షణం ఉందండి, ఏంటంటే ఇది ఎత్తైన కొండ కదా, అన్నిటికన్నా ఎత్తైన కొండ కదా, దాని మీదకి మంచు పడిందంట. చూడండి, మంచు చలికాలంలోనే కాదు 366 రోజులు మంచు పడిందంట. ఏంటంటే 366 రోజులు మంచు అంటే సంవత్సరం పొడుగుతూ వర్షం మంచు పడుతూనే ఉంటుంది. ఇది హోషేయ గ్రంథం ఒకసారి దీన్ని. దేవుడు మంచు, ఒక చెట్టుకి మంచు ఎలా కప్పబడి ఉంటుందో, మంచు కురిసినప్పుడు ఎలా అతుక్కుని ఉంటుందో నేను నీకు అలా ఉంటాను తోడుగా, అలా నిన్ను అతుక్కుని ఉంటాను, నిన్ను కప్పబడి నిన్ను దాచి నేను ఉంటానని చెప్తున్నాను. హల్లెలూయా. మంచులాగా ఉంటాను. మంచు ఆశీర్వాదానికి సూచన, మంచు ఆశీర్వాదం సూచన. మరి ఆదికాండం 27వ అధ్యాయము మీరు 13 ఆ వచనాలు చూస్తే, ఇస్సాకు యాకోబును ఆశ్రయించేటప్పుడు ఉదయకాలమున మంచు వల్లే నీ వాసన ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్తామట. మంచు ఆశీర్వాదానికి సూచన ఉంది. ఆ కొండ మీద ఎప్పుడూ మంచు ఉంటుంది, ఆ కొండ ఎప్పుడూ ఆశీర్వదించబడుతుంది. ఇప్పుడు హెర్మోను కొండలాగా నువ్వు ఎప్పుడూ నీ జీవితంలో ఆశీర్వాదం ఉండాలి, ఎప్పుడూ నువ్వు దీవించబడే ఉండాలి. మనము కింద పడేవారుగా ఉండకూడదు, ఎత్తైన స్థానంలోనే ఉండాలి. ఎప్పుడు మంచుని ఆశీర్వాదం అని మనము కలిగి ఉండాలి. దేవుని హల్లెలూయా. మంచు అనే ఆశీర్వాదము కొన్ని రోజులు మన ఇక్కడ ఏంటంటే మంచి ఎలా ఉండేది, ఒక కాలంలో మంచు ఉండిద్ది, ఇంకో కాలంలో వేడి ఉండిద్ది. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఎప్పుడూ నేను మంచిగా ఉంటాను, 366 రోజులు నేను ఆశ్రయిస్తాను. ఒక సమయంలో నేను ఆస్వాదించి ఇంకో సమయంలో నేను శ్రమలో తోసేయను. ఆల్వేస్ ప్రతి దినము ప్రతి రోజు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని మన దేవుడు
చెప్తున్నాడు. దేవుడు హల్లెలూయా, ఐ విల్ రైజ్ అప్ యు. ఉన్నతమైన శిఖరం మీద కీర్తన 68వ గ్రంథంలో కూడా ఉంది. దేవుని ఎక్కలేక ఎత్తైన కొండని నిన్ను ఎక్కిస్తాను, నేను ఎక్కిస్తాను. ఉన్నతమైన శిఖరం మీద నిన్ను నిలబెడతాను. మంచులాగా నీకు తోడుగా ఉంటాను. మంచులాగా నిన్ను ఆశీర్వదిస్తాను. మన్నా కురిసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు మన్నా తిన్నారు కదా. ఆకాశం నుంచి మన్నా అనే ఆహారం, దేవదూతలు తినే ఆహారం తిన్నప్పుడు మరి కింద పడిపోతే మట్టి అయిపోతుంది కదండి. ఆ మన్నా కింద పడిపోతే ఆ పడిపోయినంటున్నారు కదా. దేవుడు ముందు మంచు కురిపించి ఆ మంచు గడ్డలాగా తెల్లగా అయిన తర్వాత దాని మీద మన్నా అంటే 40 సంవత్సరంలో ప్రతిరోజు మంచి, ప్రతిరోజు చలే మంచు కురవడం, దాని తర్వాత మన్నా కురవడం. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుడు ఇచ్చి ఎంత శ్రేష్టంగా ఇస్తాడో అలా మంచులాగా ప్రతిరోజు నీకు ఆశీర్వాదం నేను నీకు ఇస్తాను. ఒక చెట్టును కప్పి ఉంచినట్టుగా. అమెరికా ఇతర దేశాలు చూస్తే మంచు గడ్డలాగా తెల్లగా ఉంటుంది, ఇకంటే మంచు సరిగ్గా ఉండదు అనుకోండి. దేవుని స్తోత్రం అలా మంచులాగా నిన్ను నన్ను దేవుడు కప్పి పెట్టుకుని ఉంటాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఎలా ఉంటారు మీరు చెప్పండి? ఉన్నతమైన స్థలంలో ఉన్నామా, కింద వారిగా ఉన్నామా? ఒకవేళ కింద వారిగా ఉన్నా పర్వాలేదు, మనం కింద స్థాయిలో ఉన్నా పర్వాలేదు, నిన్ను ఉన్నతమైన స్థలంలో నిలబెడతాడు. దావీదు ఎంత నమ్మకంతో అంటాడు, నేను జలరాశులతో నింపబడి బురదలో మునిగిపోయి ఉన్నా, కానీ ఉన్నతమైన స్థలము నుండి నా దేవుడు తన బాబుతో నన్ను లేపి అక్కడ పెడతాడు అని చెబుతున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఎక్కడ ఉన్నా, చదువు లేకపోయినా, పని లేకపోయినా, అప్పులైనా, అనారోగ్యమైనా నిన్ను లేపి మంచి ఆరోగ్యం ఇచ్చి గొప్ప స్థానం నిలబెడతాడు. మంచి ఉద్యోగం ఇచ్చి గొప్ప స్థానం నిలబెడతాడు. మంచి క్యారెక్టర్ ఇచ్చి గొప్ప స్థానం పెడతాడు. ఇప్పటి వరకు నువ్వు చూడా, ఇప్పటి వరకు నిన్ను పాపి దోయి అన్నారా, కానీ ఒక గొప్ప క్యారెక్టర్, ఒక మంచి సంస్కారం నీలోకి వస్తుంది. ఒక మంచి గౌరవ ప్రధానం, ఒక మంచి ఒక అలవాటు, ఒక పద్ధతి, ఒక మాట, ఒక ప్రవర్తన, ఒక స్థాయి మారిపోతుంది అన్నమాట. నువ్వు నిన్ను దిగదాచాలని చెప్పి నీ ఎంతమంది ప్రయత్నించినా నీ విశ్వాసంలో, నీ ప్రార్థనలో, నీ ప్రవర్తనలో ఎందుకు తేడా రానియకూడదు. సమాధేస్తున్నారు హల్లెలూయా. చూడండి, ఎప్పుడు కూడా మన సంవత్సరం వచ్చినప్పుడు మన తీర్మానాలు, మన యొక్క భక్తిని, బ్యాంక్ అకౌంట్ ని ఎంత సంపాదించాం, ఆదాయం ఎంత వచ్చింది అని చెక్ చేసుకుంటా ఉంటాం కదా. ఈ సంవత్సరం ఎంత సంపాదించాం, పోయిన సంవత్సరం కన్నా ఎక్కువ సంపాదించామా, డబ్బు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బ్యాంకులు ఎక్కువ ఉందా, అప్పులు ఎక్కువ క్లియర్ అయిపోయా, ఇంకా ఎంత బంగారం కొన్నాం ఈ సంవత్సరం, పోయిన సంవత్సరమే 2 చైన్లన్నా కొన్నాం, ఈ సంవత్సరం ఒక చైన్ కూడా కొనలేదు. డబ్బుల గురించి, ఆస్తుల గురించి చెక్ చేసుకోవాలి సుమా, కాదంటలేదు. అని దానికన్నా ముందు పోయిన సంవత్సరం భక్తి ఎలా ఉంది, ఈ సంవత్సరం భక్తి ఎలా ఉంది, పోయిన సంవత్సరం నీ జీవితం ఎట్టుంది, ఈ సంవత్సరం నీ జీవితం ఎట్టుంది, పోయిన సంవత్సరం నీ పద్ధతి ఎలా ఉంది, రక్షణ తీసుకున్న నువ్వు, మారు మనసులు తీసుకున్న నువ్వు, నీ ఆత్మీయ స్థితి ఎదగాలే గాని దిగజారకూడదు సుమా. నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ పద్ధతిలో ఎదిగేకుని పైకి ఎగురు అని పాట ఉంది కదా, ఎగురుతూనే ఉండాలి, ఎక్కుతూనే ఉండాలి కానీ మనం దిగజాడనే. ఒకవేళ నువ్వు దిగజాడవా, ఒక్కటే ప్రార్థన, అయ్యా నన్ను ఎక్కించు, ఆ ప్రజలో నుంచి, ఆ చెడు గుడ్డులో నుంచి బయటకు రావాలనుకుంటున్నాను. నేను మునిగిపోయిన ఊపిలో అందులో నుంచి నేను బయటికి రావాలని ఆశపడుతున్నానయ్యా. రైజ్ మీ, ఒక ఉన్నతమైన శిఖరం మీద నన్ను నిలబెట్టి తండ్రి అని నువ్వు అడిగితే ఆశ కలిగి ఈ రోజు దేవుడిని ఒక గొప్ప స్థానంలో నిలబెట్టి నీ కుటుంబ సభ్యుల ముందు, నీ సంఘ బిడ్డల ముందు, నీ ఊరి బిడ్డల ముందు నేను గొప్ప సాక్షిగా ఒక వెలుగుగా చూడాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఉన్నతమైన వాడు, నిన్ను ఉన్నతంగా చూడాలనుకుంటున్నాడు, నీ ముఖంలో నవ్వు చూడాలనుకుంటున్నాడు, నీ సాక్ష్యం వినాలనుకుంటున్నాడు, నిన్ను చూచి ఆనందించాలనుకుంటున్నాడు. అందరూ లేచి నుంచుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ గొప్ప దేవా, నా దేవానికి ఉన్నతమైన దేవాన్ని పొందాలి. అవును ప్రభు, నన్ను ఉన్నతమైన ఆశీర్వదించయ్యా. అడగండి, నన్ను ఉన్నతంగా ఆశీర్వదించదా నా దేవానికి ప్రార్థన గురించి చదువుకుందాం. అందరూ కూడా మీరు ప్రార్థిస్తూ ఉండండి, ఏకీభవించండి ప్రార్థనలో. ఓ నా దేవానికి స్తోత్రం 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. నా దేవా ప్రభా, జాగ్రత్త కుటుంబాన్ని హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అయ్యా ఇదిగో తండ్రి ప్రభా ఈ సంఘంలో నా తండ్రి ప్రభా బిడ్డ ప్రార్థన వస్తువుల గురించి ప్రార్థిస్తుండగా జ్ఞాపకం చేసుకుంటాయా జాగోబు తరపుడు మనం దీవించండి ఆశ్రయించండి ఆయన ఎందుకు నిద్రించుండగా వారి భార్య దీవించండి ఇంకో దేవానికి స్తోత్రాలు తండ్రి మౌనిక పాస్పోర్ట్ కోసం ప్రార్థిస్తున్నామయ్యా మౌనిక పాస్పోర్ట్ క్రీస్తున్నాం రివ్యూలో ఉన్నాక ఓ నా దేవానికి స్తోత్రాలు తండ్రి ఇంకో తండ్రి ప్రభా జులై నెల నా తండ్రి అక్రమ నా తండ్రి అతను యేసు క్రీస్తున్నాంలో మౌనికాకి ప్రభా అక్రమ పడగాక ఓ మంచి పని మీరు దయచేయండి అయ్యా స్తోత్రాలు ఓ నాకు ఆర్థికంగా మీరు ఆశ్రయించండి ప్రభు అయ్యా ఝాన్సీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తుండగా అతను యేసు క్రీస్తున్నామో ఝాన్సీకి స్వస్థత కలుగును గాక పూజితాలు నిమితాలు నా తండ్రి ప్రభు మంచిగా నా తండ్రి ప్రభా ప్రాంతంలో ఎదురు గాక చక్కగా చదువుకుని కాక ప్రభా నా దేవా స్తోత్రాలు తండ్రి ఎస్తేర్ రాని ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి వారం యేసు క్రీస్తునామలో ఎస్తేర్ అనే ప్రార్థన మందిరానికి వచ్చిన గాక సీత కాలు నొప్పిన యేసు క్రీస్తునామం తప్పిన గాక మంగా నా తండ్రి కొరియాత్ కుటుంబం ఓ మంగా దీవించబడిన గాక రాత్రి 10th క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అవును గాక రక్షిత ఎగ్జామ్స్ యేసు క్రీస్తునామం పాస్ అవును గాక సుధాకర్ నాగరాజు కుటుంబాలు గొప్పగా దీవించబడిన గాక దేవి కామన్ నా తండ్రి ప్రభా కాలంలో ఇండియా వెళ్తూ ఉండగా నా తండ్రి ప్రభా ఓ దేవి కుటుంబం దీవించబడిన గాక క్షేమంగా ఇండియాకి వెళ్ళిన గాక నా తండ్రి ప్రభా ఇంకా ఎవరైతే వెళ్తున్నారో ఇండియాకి కాలంలో నా తండ్రి ప్రభా మరి దేవి సోమ నా తండ్రి ప్రభా రాధా ప్రభా నా తండ్రి అందరూ కూడా క్షేమంగా ఇండియాకి యేసు క్రీస్తునామం వెళ్ళిన గాక మళ్ళీ తిరిగి వచ్చిన కాక ప్రభా వెళ్ళిన బిడ్డలు దీవించండి ఇంటికాడ నా తండ్రి ప్రభు కానులు వెళ్ళిన రాని పల్లవి వారిని ఆస్వాదించండి అయ్యా మళ్ళీ అక్కడికి వచ్చే కబుర్ని దయచేయండి విజయ నా తండ్రి ప్రభు అలర్చినట్టు యేసు క్రీస్తు తగ్గిపోడు గాక కాదర్లు కుటుంబాలు దీవించబడి గాక జ్ఞానశేఖర్ నా తండ్రి స్త్రీలు గొప్పగా మంచి ఆరోగ్యంతో దీవించబడి గాక నాగరాజుకు స్వస్థత కలుగును గాక సంఘం దీవించబడి గాక సంఘం నానాటికి అభివృద్ధి చెందిన గాక సంఘం బిడ్డ ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి గాక నా తండ్రి యుద్ధాలు జరుగుతూ ఉండగా నా దేవా అయ్యా యెరూషలేము ప్రాంతానికి తోడుగా ఉండయా శాంతి యుద్ధంగా ఉండే ప్రభు దయచేయండి నీకు వందనాలు తండ్రి అయ్యా ఇదిగో ఇరాన్ నా తండ్రి ప్రభు యుద్ధాలు ఆపివేయండి ప్రభు అయ్యా ప్రపంచ యుద్ధాలుగా నా తండ్రి ఏ సపోర్ట్ లేకపోకుండా తండ్రి ఆయా సరిహద్దుల్లో సమాధానం పరచబడి కాక దేశ సరిహద్దుల సమాధానం కలుగు కాక నీకు వందనాలు ఇదిగో తండ్రి జరుగుతున్న కానూను అంతా సక్రమంగా జరిగి ప్రతి ఒక్కరు ఉపయోగించుకున్న ప్రభు దయచేయండి అయ్యా వినోద్ బర్త్డే నా తండ్రి ఈ రోజున యేసు క్రీస్తునాలో దీర్ఘాయుష్తో దీవించబడి కాక రక్షణ పొందుకుని కాక ప్రభా అలాగే రావాల్సిన నా తండ్రి ప్రభా డబ్బులు ఆ బిడ్డకు వచ్చిన కాక మా ప్రెగ్నెంట్ మంచిగా ఆరోగ్యంతో దీవించబడి కాక బిడ్డ దీవించబడి కాక ప్రభా ప్రెగ్నెంట్ గా మంచి నార్మల్ ఏరియా కాక నా రష్మితకి అడ్మిషన్ దొరుకుని కాక పల్లవికి న్యూ పాస్పోర్ట్ వచ్చిన కాక సుబ్బమ్మ కుమార్తె నా తండ్రి భవ్య ఇంటర్ ఫస్ట్ మంచి మార్కులతో అతను యేసు క్రీస్తును పాస్ అవునాక ఇంకో మా అక్క మా పడినందుకు వందనాలు తండ్రి ప్రభా మరి మందిరానికి ప్రేమతో చూస్తూ తీసుకొచ్చి ఉన్నారు మాయా రత్నం గారిని ఋతుం గారిని కుటుంబం దీవించబడి కార్తీక్ కాలు దెబ్బ తగ్గిందయ్యా ఓ నా తండ్రి ప్రభా బిడ్డకు నజరు యేసు క్రీస్తు నామలో ఓ నా తండ్రి ఆపరేషన్ చేసి ఉన్న సక్సెస్ అవును నాక మళ్ళీ తిరిగి నడుచు నాక ప్రభా కార్తీక్ నా తండ్రి కాళ్ళు ముట్టున్నాయా నీకు తండ్రి బిల్లమ్మ కిడ్నీలు నా తండ్రి ప్రభా బుల్లెమ్మ కిడ్నీలు దెబ్బతిని ఆ బుల్లెమ్మకి కిడ్నీలు నా తండ్రి నార్మల్ వచ్చిన మంచి ట్రీట్మెంట్ తీసుకుని స్వస్థత కలుగును కాక నీ సోత రమేష్ మదర్ రమేష్ నా తండ్రి ప్రభు సావిత్రమ్మ కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉండగా అతను యేసు క్రీస్తునామలో నా తండ్రి ఆ సమస్య నుంచి అనారోగ్యం నుంచి విడుదల కలుగును కాక భాగ్యవతి గర్భవతి నా తండ్రి ప్రభా ఆయా మనుషులంతి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఓ భార్య సంతోషంగా ఉండేలాగా భర్త మంచిగా ఉండేలాగా బిడ్డ మంచిగా ఉండేలాగా ఆయా ఆర్థికంగాను కుటుంబ విషయంలో శాంతి సమాధానము ఆ బిడ్డకు దయచేయండి సాక్ష్యం చెప్పిన బిడ్డలు రూతమ్మ విజయమ్మ వెంకటరత్న శారదా గారిని దీవించి ఆశీర్వదించండి వందనాలు తండ్రి ఈ రోజు సుబ్బమ్మ గారు స్వీట్స్ తీసుకొచ్చారు మందిరానికి అయ్యా ఆ కుటుంబాన్ని సుబ్బమ్మను మీరు దీవించి ఆశీర్వదించండి వందనాలు అదేవిధంగా ప్రశాంత్ బ్రదర్ నా తండ్రి మరి ప్రతి వారం వాటర్ స్పాన్సర్ చేస్తున్నారు ఇదిగో ఆ బిడ్డ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి మందిరానికి వచ్చే కృపను దయచేయండి ట్రాన్స్పోర్టేషన్ మీరు ఆశీర్వదించండి అయ్యా మరి వారిని దీవించండి సిద్ధమ్మ గారు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారయ్యా మరి ఆ బిడ్డ తల్లి అయితే మందిరానికి రాలేకపోతుంది కానీ నా తండ్రి ప్రభా మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి తన బిడ్డలను మనవలను మనవరాలను మీరు ఆస్వాదించండి సిద్ధమ్మకు ఇంకైన జీవితము గొప్ప జీవితము సంతోషకరంగా సమాధానకరంగా ఉండేలాగా ఐశ్వర్యము చేస్తున్న వ్యాపారాన్ని మీరు దీవించమని కోరుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు మరి పార్వతి పులిహార నీళ్లు తీసుకొచ్చి ఉన్నారు
నా దేవాన్ని కొన్నాళ్ళు పార్వతిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి తీసుకొచ్చిన పలహారాలను మీరు ఆశీర్వదించండి. పార్వతిని కూడా దీవించి వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వించమని పడుకుంటున్నాం. రక్తంగా జ్యూస్ తీసుకొచ్చారు, బిడ్డను దీవించండి, ఆశీర్వించండి అయ్యా. కృష్ణవేలు గారు నా తండ్రి ప్రభా, మరి వారు బిస్కెట్స్ తీసుకొచ్చున్నారు, ఓరియో బిస్కెట్స్ నా తండ్రి అయ్యా. ఆ బిడ్డను కృష్ణవేణి మీరు దీవించండి. ఇప్పుడు ఎంతో బలహీనతో ఉంది, చచ్చిపోయిన పాములాగా ఉందయ్యా. నా తండ్రి లేపయ్యా బిడ్డని అయ్యా, మందిరాన్ని తీసిరండి, బలపరచండి ప్రభా. లేపయ్యా, జీవంతో ఇప్పుడు సజీవుడు అయ్యా. ఈ లోకం శాశ్వతం అయ్యా నా తండ్రి, అశాశ్వతము నీవు శాశ్వతమైన దేవుడు అయ్యా. నియంత్రణ కలిగిన వారు శాశ్వతమైన జీవితం కలిగి ఉంటారు. ఓ నా తండ్రి, నీ బిడ్డకు ఉత్తేజమును సంతోషం ఇచ్చి మళ్ళీ లేపమని మందిరంలో ఉండేలాగా, పని చేసుకునేలాగా, సంతోషంగా జీవించేలాగా ఆశీర్వదించండి. నీకు వందనాలు. మరి ముఖ్యంగా ప్రభా, మరి ఈ రోజు లస్సీలు, జ్యూస్, మార్నింగ్ మజ్జిగ ఏర్పాటు చేసిన బ్రదర్ రమేష్ గారిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభు. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి అయా. యేసు రాజు పరిచయం చేసిన బిడ్డలు నీ దాసులు, నా భర్త గారు, నీ నన్ను నా తండ్రి ప్రభా ముందుగా మందిరానికి వచ్చి నా తండ్రి ఊడ్చి తుడిచి కడిగిన బిడ్డను అయా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గసలు ఆయా గసల నుంచి, గదియం నుంచి, ఫిర్యాదు నుంచి, అయ్యో నుంచి, సింద్రాల నుంచి, గత వస్మా నుంచి అయా నీ బిడ్డలో వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. అనేక మంది కృతజ్ఞతాస్తుతులతో, సమర్పణలతో, అర్పణలతో, కానుకలతో నా తండ్రి మందిరానికి వచ్చి ఉన్నారయ్యా. అయ్యా నా తండ్రి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వేరులతో కొత్త నూతనముగా మంచి నగ నా తండ్రి ఆకాశం నుంచి మంచు వచ్చినట్టుగా నా తండ్రి బాబా చల్లని జీవితము, చక్కని జీవితము, గొప్ప జీవితము, ఉన్నతమైన స్థానము నీ బిడ్డకు దయచేయండి. ఉన్నతమైన స్థానాన్ని కోరుకునే మనసు మీరు దయచేయ. ఓ ఎటువంటి స్థితిలో ఉన్నా, ఏ పాపపు జీవితంలో ఉన్నా, ఏమి చూడా ఓ నా తండ్రి మంచిని ఇస్తావు, గొప్పగిస్తావు, పొందనిస్తావు, నూతనమైన ఇస్తావు నా తండ్రి బాబా. ఓ నా దేవా, నీ బిడ్డలకి నూతనమైన జీవితము, నూతనమైన ఆరోగ్యము, నూతనమైన సంతోషము హృదయంలో ఉప్పొంగించుకోవడానికి స్తోత్రం. ప్రతి దుఃఖాన్ని కొట్టివేస్తున్నా, ప్రతి బాధని తీసివేస్తున్నాను తండ్రి. అధికారము గల యేసునామములో ఆజ్ఞాపిస్తున్నా తండ్రి. ప్రతి ఒక్కరు ఓ నా తండ్రి ప్రభా వారి దుఃఖము సంతోషంగా మారగాక, ప్రతి నోటి మీద నవ్వు ముడగాక, ప్రతి బిడ్డ తీర్చబడగాక, ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికంగా ఎదురుగాక, ఏ గొప్ప ఆశీర్వాదము రుచి చూసినగాక. ఓ నా తండ్రి ప్రభా అందరూ ఒక కవచం లాగా, ఓ మహావృక్షలాగా, ఒక గొప్ప పర్వతలాగా వారి కుటుంబానికి, సంఘానికి ఉండేలాగా ప్రభావం తండ్రి అంతని దీవించుకొని హెర్మోను కొండలాగా గొప్ప శిఖరం ఉన్నతమైన స్థానంలో ఉండేలాగా, హెర్మోను కొండలాగా ఓ ప్రఖ్యాత కాన్సర్ట్గాను, హెర్మోను కొండలాగా ప్రతి రోజు మంచు కురుస్తున్నట్టుగాను, హెర్మోను కొండలాగా ఓ ప్రతి క్షణం ఆత్మీయతలో గంతులు వేస్తూ నా తండ్రి ప్రభా నీ బిడ్డలు అంచు అంచులు ఎదురు పక్క ఆత్మీయంగా దీవించి ఆశ్రయించమని, ఆత్మీయ వర్షము కురిపించమని నా తండ్రి నా జరిగిన యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనది కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.